నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. 91వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే 15వ వచనము, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను అనేసి లేఖన భాగం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు. నిజమే కదండి. ఈరోజు నీవు ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉన్నావేమో, ఒంటరిగా ఉండి ఏ డెసిషన్ తీసుకోలేకపోతా ఉన్నావేమో, ఎంత ఆలోచించిన ఒక కరెక్ట్ వేలో వెళ్ళలేకపోతా ఉన్నావేమో, ఎంత ఆలోచించిన ఒక కరెక్ట్ డెసిషన్ నీవు తీసుకోలేకపోతున్నావేమో. 10th అయిపోయింది, ఇంటర్లో ఏం తీసుకోవాలా, ఎంపీసీనా బైపీసీనా? సో చదువులు అయిపోయాయి, వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా, లేదా ఉద్యోగం చేస్తూ ఉన్నారు, ఎటువంటి జీవిత భాగస్వామిని మ్యారేజ్ చేసుకోవాలి, ఇలా అనేకమైన ఆలోచనలతో నీవు సతమతమవుతున్నట్లయితే ఈ లేఖన భాగము నీ కొరకే. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, సూటిగానే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, వాక్యముతోనే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నాకు మొరపెట్టు బిడ్డ. ఎందుకు బాధపడుతూ ఉన్నావు? ఎందుకు ఇంతగా ఆలోచిస్తూ ఉన్నావు? ఎందుకు భారాలన్నీ నీ మీద వేసుకొని ఉన్నావు? యేసయ్యకు మొరపెట్టినప్పుడు ఆయన సమీపముగా ఉండి ఉత్తరమిస్తా అంటున్నాడు. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 9 నుండి 10 వచనంలో చూసుకున్నట్లయితే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి కూడా ఇవ్వబడుతుంది. మరి నీవు అడిగితే అది ఇవ్వబడుతుంది, నీవు వెదికితే అది దొరుకుతుంది, నీవు తడితే తీయబడుతుంది. మరి ఇంకెందుకు ఇంత ఆలోచిస్తూ ఉన్నావు? నీకు నిజముగా నీ జీవితంలో దేవుని నుంచి నీకు ఉత్తరము రావాలంటే ఒకటే ఒక మార్గం, ఒకటే ఒక సొల్యూషన్, ప్రేయర్. ప్రార్థిస్తున్నాను అయినా ఆన్సర్ రావట్లేదు అనేసి బాధపడకు, కృంగిపోకు, విసుక్కోకు. విసుగక నిత్యం మనం ప్రార్థించాలి. ఆన్సర్ వచ్చేంత వరకు మనం ప్రార్థించాలి. ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ఎన్నో కారణాలు ఉంటాయి, అది పరీక్షించుకో. వెయిట్ చేయి, పేషెన్సీతో ఉండు. తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఆయన చిత్తానుసారముగా నీవు ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన చిత్తానుసారమైన సమయంలో ఆయన చిత్తానుసారమైన జవాబును ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నిరీక్షణతో ముందుకు సాగు. దేవుడి వాక్యాన్ని మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. విషింగ్ యూ ఆల్ హ్యాపీ రెజరెక్షన్ డే.